మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఓటుకు 1000 ఆఫ్ బాటిల్ అట. ఇంటింటికి కాంగ్రెస్ పంపిణీ పట్టించుకొని ఎన్నికల కమిషన్ సి విజిల్కు ఫిర్యాదు చేస్తే ఆ సమాచారంతో దొంగలను కాపాడతారా? బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సీరియస్. ఈయన మీద మాత్రం ఎన్ని కుట్రలు జరగాలో అన్ని కుట్రలు జరుగుతున్నాయి. అంటే ఒక వ్యక్తి మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి అంటే దాని అర్థమైంది? చెప్పండి. ఒక వ్యక్తి మీద నలుగు మూలల నుంచి అటాకులు జరుగుతున్నాయి, నలుగు మూలల నుంచి దండయాత్రకు వస్తున్నారు అంటే దాని అర్థమైంది? అతను అంత పవర్ఫుల్ అని అర్థం. అంటే ఎంతమంది కలిసి ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంటే అక్కడే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు రిజల్ట్. ఇంకా అందులో వేరే విషయమే లేదు, వేరే ఏం లేదు. ఇక వానలపై బి అలర్ట్, కలెక్టర్లు ఎస్పీలకు సీఎం ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలున్నాయి. ధాన్యం తడవకుండా సిబ్బందికి ఆర్డర్. తడిసినా కొంటామని రైతులకు హామీ. పిడుగుపాటు మృతులు, గాయాలైన వారిపై ఆరా. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. మెదక్ జిల్లాలో పిడుగుపాటుతో మృతి చెందిన శ్రీరాములు విశాల్. చాలా బాధాకరం. అసలు ఏది జరిగినా, ఏది ఏమైనా, ఎవ్వడేమన్నా రైతులని మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లే. స్వార్థ రాజకీయాల మధ్యలో రైతులు చాలా తిప్పలు పడతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పిడుగొచ్చినా వాళ్ళకే నొప్పి, తడిసిపోయినా వాళ్ళకే నొప్పి, పంట చేతికి రాకపోయినా వాళ్ళకే నొప్పి. మధ్యలో దళారులు మోసం చేయాలి, లేకపోతే ప్రభుత్వంతో కొట్లాడాలి. వీటన్నిటి మధ్యలో వాళ్ళు పెట్టిన భిక్ష ఈరోజు మనం తింటున్నాం. ఈ విషయం మనం మర్చిపోతున్నాం. మళ్ళీ ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సీఎం గారు చెప్పారు. ఏమని చెప్పారు సీఎం గారు? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? తడిసిన కొంటామని చెప్పి రైతులకు హామీ ఇస్తున్నారు. కానీ ఎప్పుడు కొంటారు, ఎట్లా కొంటారు? సో ఆ డబ్బులు తడిసిన బియ్యాన్ని కొంటారని మీరు ఇప్పుడు చెప్పినా తర్వాత ఏం జరుగుతుంది? నిజంగానే కొంటారా, లేకపోతే పేపర్ స్టేట్మెంట్ల వరకే ఇవన్నీ కూడా పరిమితం అయిపోతుందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అండ్ పిడుగుబడి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఏమైనా చేస్తుందా ప్రభుత్వం తరపున? చేస్తే ఏం చేస్తుంది? సో ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కలెక్టర్లకు, ఎస్పీలకు అయితే సీఎం ఆదేశం ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం. కానీ అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేదే క్వశ్చన్. లేకపోతే ఉట్టిగా మాటలు చెప్పి తర్వాత అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని తప్పించుకుంటారా, లేకపోతే నిజంగానే సహాయం చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాకపోతే వర్షాలు వస్తున్నాయి ఆల్రెడీ. జాగ్రత్త రైతన్నలారా, మీ ధాన్యాన్ని కాపాడుకోండి. ఎక్కడ దాచిపెట్టుకోండి. ఇక రైతుగా పుట్టినందుకు, తరతరాలుగా భూములు ఆస్తులు వచ్చినందుకు, భూమిని నమ్ముకున్నందుకు, భూమాతకున్నంత ఓర్పు మా రైతన్నలకు భగవంతుడు ఇచ్చిండు. కాబట్టే ఇంకా వాళ్ళ గుండెలు కొట్టుకుంటున్నాయి. లేకపోతే ఈ ఆగడాలకు, లేకపోతే ఈ కన్నీళ్లకు ఎప్పుడో ఇబ్బంది పడేది. ఎప్పుడో ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఇక ఏం చేస్తారు? 2 కన్నీటి బొట్టలు పడతాయి. కానీ ఈ వర్షంలో వాళ్ళు కన్నీళ్ళు గారుస్తున్న విషయం కూడా కవర్ అయిపోతుంది. అట్లుంటుంది మరి మా రైతులతోని. వర్షాలు మరో 5 రోజులు. ఎల్లో వార్నింగ్ ఇచ్చిన వాతావరణ శాఖ. పోలింగ్ మీద పడే ప్రభావంపై పార్టీల లెక్కలు. పిడుగుపాటుతో 3 మృతి. మెదక్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1 మృతి. ఇక్కడ పార్లమెంట్ ఫైట్. చైనా ఆధీనంలోని భూభాగాన్ని వెనక్కి తెస్తామని ఢిల్లీ సీఎం హామీ ఇచ్చారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్కు గ్యారంటీ పేరుతో 10 హామీలను ఆయన ప్రకటించారు. మోదీ గ్యారంటీలు కావాలా, కేజ్రీవాల్ గ్యారంటీలు కావాలా, ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ఎన్నికల ఫలితాలపై నోటా ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని మాజీ సిఈసి ఓపీ రావత్ కమెంట్ చేశారు. ఒక స్థానంలో నోటాకు 99 ఓట్లు, అలాగే అభ్యర్థికి 1 ఓటు వచ్చినా అభ్యర్థే విజేతగా నిలుస్తారని తెలిపారు. ఒకవేళ నోటాకు 50% పైగా ఓట్లు వస్తే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను ప్రజలు అర్హులుగా గుర్తించట్లేదని చెప్పి అర్థం అని పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత యూపీని మాఫియా రహితంగా చేస్తామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మాఫియా ఆస్తులు జప్తు చేసి వాటిని పేదలకు పంచుతామని చెప్పి తెలిపారు.
బీహార్లో కర్గే హెలికాప్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. దీనిపై కాంగ్రెస్ సీరియస్ అయింది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ నాయకులను ఎలాంటి తనిఖీలు లేవని, కానీ ఎన్నికల అధికారులు ప్రతిపక్ష నాయకులకు టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నట్టు కూడా ఆరోపించింది. పోలింగ్ శాతం పెంచడమే పెద్ద టాస్క్. ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టాం. పెరిగిన కోడ్ ఉల్లంఘనలు దిశతో కలిసి సిఇఓ వికాస్ రాజ్. రేపు ఎలక్షన్ స్టాఫ్కు సెలవు. పోలింగ్ రోజున పనిచేసే సిబ్బందికి, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు నేడు పెయిడ్ హాలిడే. వికాస్ రాజ్. అర్బన్ ఓటర్లలో తగ్గుతున్న ఆసక్తి, బాధ్యతగా భావించనందుకే ఈ సమస్య. పోలింగ్ శాతం పెంచడం పెద్ద టాస్క్గా మారింది. అర్బన్ ఓటర్లలో చాలా మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. విద్యావంతులు ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా కాకుండా ఒక సెలవు దినంగా మాత్రమే చూస్తున్నారు. వారిలో మార్పు వస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇందుకోసం సెలబ్రిటీలు, క్రీడాకారులను అంబాసిడర్లుగా నియమించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాం. పోలింగ్ శాతం పెంచేందుకు ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టామని సిఇఓ వికాస్ రాజ్ తెలిపారు. దిశకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సో ఒకటి చెప్పండి, పోలింగ్ శాతం పెంచాలంటే ప్రజలకు ఇంకేం చేయాలి? ఎలక్షన్ కమిషన్, సెలబ్రిటీలు ఇవన్నీ ఓకే అంటే నిజంగా ఎంత ఈ రోజున ఊర్లలో చదువుకోలేని వాళ్ళు పోయి ఓట్లు వేస్తూ ఉంటే, మన సిటీలలో చదువుకున్న వాళ్ళేమో ఓట్లకి దూరంగా ఉండి ఇంట్లో మంచిగా ఏదైనా వెబ్ సిరీస్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. ఒక గంట సేపు మనది కాదనుకొని పోయి ఓటు వేయడానికి ఏమై? చదువుకున్న వాళ్ళు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సో ఏం చేయాలండి? కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే ఓట్లు వేయాలి అంటే ఏం చేయాలి?